హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో దేవీ నవరాత్రులలో మనం అమ్మవారికి చేసుకునే ప్రసాదాలలో పుల్లగం అలాగే కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెండు అనేవి దేవీ నవరాత్రులలోనే కాదండి, విడి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ పుల్లగం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పుల్లగానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక గుప్పెడు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కందిపప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2 times వాష్ చేసుకొని 1:2 రేషియోలో మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అన్నం ఉడికేంత వరకు. రోజు మహానైవేద్యం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పులగం వండుకొని దేవుడికి మహానైవేద్యం పెట్టుకోవచ్చండి. నెయ్యి, ఉప్పు, బెల్లం ముక్క వేసుకొని నేనైతే రోజు దేవుడికి ఇలాగే మహానైవేద్యం పెట్టుకుంటాను. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా, పులగం నైవేద్యం అనేది. ఈ నవరాత్రులలో రోజుకు ఒక రకమైన ప్రసాదం చేయలేని వాళ్ళు కూడా ఇలా పులగం వండి నైవేద్యం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పులగం అని చెప్తారు. అందుకని చెప్పేసి అన్నం ఉడికిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఫస్ట్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత మనం వండుకున్న పులగం ఈ గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలా నిండుగా మనం పులగం చేసుకున్నది పెట్టేసుకొని పైనుంచి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. పులగం చేసుకున్నప్పుడు వేరే నైవేద్యాలు చేసుకుంటున్నప్పుడు ఇలా బెల్లం ముక్క, ఉప్పు వేయక్కర్లేదు. కానీ పులగం నైవేద్యం అప్పుడు మాత్రం చిటికెడు ఉప్పు అలాగే కొంచెం బెల్లం వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి ఏది నైవేద్యం పెట్టినా గుర్తుంచుకోండి, అవసర నైవేద్యం పెట్టినప్పుడు అవసరం లేదు, కానీ మహానైవేద్యం పెట్టినప్పుడు అయితే పక్కన గ్లాసులో వాటర్ కూడా పెట్టాలన్నమాట. ఇలా ఫస్ట్ది పులగం మనం ఇలా చాలా తొందరగా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉండి చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టడం కుదరదు కదా, అలాంటప్పుడు ఇలా పులగం నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేసేయచ్చు అనమాట. ఇది ఇంకా సెకండ్ వన్ వచ్చేసి కట్టె పొంగలి. కట్టె పొంగలి ప్రిపేర్ చేయడానికి అయితే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అందులో 1 glass బియ్యం, 1/2 glass పెసరపప్పు తీసుకోవాలి. బియ్యం పెసరపప్పు రెండు కూడా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ చూసారా, సిమ్లోనే ఉంది, హైలో మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్క పెసరపప్పు పలుకు మాడినా కూడా కట్టె పొంగలి టేస్ట్ అనేది మారిపోతుంది, స్మెల్ కూడా మారిపోతుంది. అందుకని చెప్పేసి సిమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ కట్టె పొంగలికి టేస్ట్ అనేది ఈ బియ్యం పెసరపప్పు వేయించుకున్న దానిలో నుంచే వస్తుందండి. అంత బాగుంటుంది. మంచిగా చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు, అంత వేగేంత వరకు చక్కగా వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ చక్కగా కరెక్ట్గా వేగింది. ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు పోసుకోకూడదు. పెసరపప్పు బియ్యం రెండు చల్లారిన తర్వాతే వాటర్ పోసుకొని పెసరపప్పు బియ్యం వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇలా వదిలేస్తున్నాను ఒక 15 minutes వరకు. ఒక 15 minutesకి ఇవి చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకొని ఒక 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1:3 రేషియోలో మనము వాటర్ పోసుకోవాలి. 1.5 glass నేను అంటే బియ్యము పెసరపప్పు రెండు కలిపి 1.5 glass అయింది కదా, దానికి 1:3 రేషియోలో మనము వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో మనకి టేస్ట్ సరిపడా ఉప్పు, పసుపు, ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అదే మీరు కుక్కర్లో కాకుండా ఈ అన్నం, బియ్యము, పెసరపప్పు విడిగా వండుతున్నట్టయితే కనుక 1:4 glasses వాటర్ వేసుకోవాలన్నమాట. అది ఇక్కడైతే ఇంకా ఉప్పు, పసుపు వేసేసాను కదా, ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను.
కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము. కట్టె పొంగల్ అనేది ఇట్లా అమ్మవారి నైవేద్యాలు చేసినప్పుడే కాదండి, మనం ఇంట్లో కూడా మార్నింగ్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి ఇలా ప్రిపేర్ చేస్తే వేడిగా తింటే కట్టె పొంగలి చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు 1 ఇయర్ పిల్లల నుంచి మనము ఈ కట్టె పొంగల్ అనేది పెట్టచ్చు. ఇందులో వేసుకునే మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం ముక్కలు అవి కొంచెం పిల్లలకి పెట్టేటప్పుడు తగ్గించి వేసుకొని పిల్లలకి పెడితే చాలా హెల్దీ అన్నమాట. సో ఇలా మనం పెట్టచ్చు. అన్నం 3 విజిల్స్ వచ్చేసింది ఆ కుక్కర్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో అయితే నేను తిరమాత చేసుకుంటున్నాను. దీనికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను, అలాగే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తంగా నెయ్యి లేదంటే మొత్తంగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, జీడిపప్పు ముక్కలు అన్నీ వేసుకొని తిరమాత వేయించుకుంటున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ తిరమాత చక్కగా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలన్నమాట. ఇందులోనే నేను మిరియాలు కూడా వేసేసాను. కట్టె పొంగల్ అంటే మిరియాల ఫ్లేవరే కదా, సో ఇక్కడ నేను మిరియాలు కూడా వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు మిరియాలు వేసుకోండి. మిరియం ఘాటు కొంచెం తగిలితేనే కట్టె పొంగలి టేస్ట్ అన్నమాట. తిరమాతలో ఏ గింజ మాడకుండా చక్కగా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని తిరమాత వేయించుకోవాలి. తిరమాత వేగుతుంటేనే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ మిరియాలు వేగుతూ ఉంటే మనకి చాలా మంచి అరోమా వస్తుంది. తిరమాత వేగిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువ వేగిపోకూడదు, అలా అని పచ్చిగాను ఉండద్దు. జస్ట్ అవి లైట్గా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఇంగువ ఫ్లేవర్ తగిలితే కట్టె పొంగలి రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తిరమాత అంతా చక్కగా వేగిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఐటెం యాడ్ చేస్తున్నాను. అదేంటో మీరే చూసేయండి. అదేంటంటే మిరియాల పొడి అన్నమాట. మిరియాలు వేసాం కదా, ఇంకా మిరియాల పొడి ఎందుకు అంటే కట్టె పొంగల్కి చెప్పాను కదా, మిరియాల టేస్టే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కాదు, మరీ ఎక్కువగా, చూసారు కదా, ఒక 2-3 పించెస్ అంతే. అంత వేసుకొని మిరియాల పొడి స్టవ్ ఆపేసినాక ఆ వేడికి సరిపోతుందండి. మిరియాల పొడి ఆ వేగడం అనేది ఆ నూనె వేడి ఉన్నదానికి సరిపోతుంది. ఒక్కసారి మిరియాల పొడి వేసుకొని ఒక 2-3 టైమ్స్ తిరమాతలో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా మనం ఉడికించుకున్న అన్నం వేసేయటమే. ఇందులో అన్నము పెసరపప్పు ఉడికించుకున్నాం కదా, ఇంకా అది కుక్కర్ మూత తీసేసి ఇందులో వేసేసుకుందాము. చూసారా అన్నం పెసరపప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇదంతా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాము అంటే మనకి కట్టె పొంగలి రెడీ అయిపోయినట్టే. మిక్స్ చేసేసుకొని లాస్ట్లో మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోండి. మనం ఇది మిక్స్ చేస్తున్నప్పుడే మనకి అరోమా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇల్లంతా కూడా మిరియాల పొడి, పెసరపప్పు ఈ ఫ్లేవర్తో నిండిపోతుంది. అంత మంచి స్మెల్ వస్తుంది కట్టె పొంగలి మనం ఇంట్లో వండేటప్పుడు. ఈ ఫ్లేవర్, ఈ స్మెల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే కట్టె పొంగలి మనం ఇంట్లో వండుతున్నాము అని వాళ్ళకి అర్థమైపోతుంది. అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇల్లంతా. సో అంతే, మిక్స్ చేసేసుకున్నాము అంటే మనకి కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన కట్టె పొంగల్ని మనం అమ్మవారికి నివేదన చేసుకోవడమే. పూజ అంతా చేసుకున్న తర్వాత సో చూసారు కదా కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నైవేద్యం పెడదాము. నైవేద్యానికి ముందుగా మనం ఏ గిన్నెలో అయితే నైవేద్యం పెడదాం అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో అడుగున నెయ్యి వేసుకొని తర్వాత కట్టె పొంగలి ఆ గిన్నెలో పెట్టేసుకోవాలి. అడుగున నెయ్యి మాత్రం కంపల్సరీ అన్నమాట.
కట్టె పొంగల్ పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి కూడా నెయ్యి వేసుకోవాలి. ఇంకంతే, ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టడమే. మనం పూజ చేసుకున్న తర్వాత ఏ రోజులో ఈ రోజు ఆ రోజు అని లేదండి, డే 1లో పెట్టాలి అనేది ఏం లేదు, ఎప్పుడైనా మనం ఇది నైవేద్యం పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.